ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అలానా తను ఏం చేస్తాను పబ్జి టోర్నమెంట్ పెడదామా? పెడదాంరా. హ్యాకర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు రారా అంటే పెడదాం. హ్యాకర్స్ రాకుండా మంచిగా పెడదాం. ప్రైజ్ మనీ కొంచెం ఎక్కువ పెడదాం. ప్రైజ్ మనీ ఫస్ట్ తక్కువ పెడదాంరా, తర్వాత గట్టిగా పెడదాం. ఫస్ట్ అయితే మరి నువ్వు నిఖిలా నాకు ఫోన్ చేయి. నిఖిలానికి ఒక్క నిమిషం రా. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మ. ఎడున్నావురా? ఇంట్లో ఫ్రెష్ అయినా కానీ చెప్పు ఏంటి సంగతి? అది ఇంటికి వస్తా ఒకసారి. దీనికి రో ఇంట్లో అప్పాలు చేయాలి. అప్పాలా? అప్పాలు వచ్చుదావా? అప్పాలు వస్తాలు జల్లిరా. సరే సరే వస్తున్నా. జల్లిరా అప్పాలు వస్తాలని చెప్పినారా? ఇద్దరు ఒత్తుకోరు అప్పాలి, ఇంకేంది ఇక. పబ్జి టోర్నమెంట్ సండే టైము పర్ఫెక్ట్ టైమింగ్. స్టే సేఫ్. నాకు పంపిణీ ఓకే. నాకు కూడా పంపిణీ పెడతా. షేర్ చేసేద్దాం, అందరికి షేర్ చేసేసి టోర్నమెంట్ ఫిక్స్ చేసేస్తే ఫస్ట్ కూడా మన డిఫెన్స్ గడ టీం ఫస్ట్. డిఫెన్స్ గడ అంటే హైదరాబాద్ ఫోన్ చేయాలి. హలో హలో చెప్పరా? ఏడు ఇట్లా సరే సరే కానీ టోర్నమెంట్ పెడతాను. పోస్టర్ వేసిన పంపిస్తా. ప్రైజ్ మనీ అన్ని డీటెయిల్స్ అన్నీ కనగలవా తంటే కదటే దాటి శిశువుగా బయట పడగలవా నొప్పంటూ
ఫోన్ చేయి పట్టుపడి ఫోన్ చేయి తొందర రమ్మను రూమ్ ఎక్కువ సేపు ఉండదు 8 ఏదో నేను క్లోజ్ చేసేస్తా అని చెప్పు ఏంటన్నా ఊకే ఫోన్ చేస్తారు ఊకే ఫోన్ చేస్తారు రూమ్లోకి వెళ్ళి పోతారు అందరు ఏందంత సిగ్నల్ వస్తలేదు ఏం వస్తలేదు చూడు ఒకసారి అరే ఎందుకు పోతున్నారు వీళ్ళు ఫోన్ చెప్తాను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను ఫోన్ ఇసిరైతే నాకు ఒక 10 నిమిషాలు ఓపిక పట్టరయ్యా 10 నిమిషాలు ఓపిక పట్టు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర ఎవడొచ్చినా వాడు రాకపోయినా నాకు సంబంధం లేదు. పైసలు వాడినా. ఏంద్రా ఒక ఫోన్ చేస్తారు ఆడతారా ఆడరా పోతారా పోతే పోర్రా బాబు పిల్ల కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతాను కదా ఇక మన చాలా ఫోన్ చేయలేడన్నా కంపెనీ జీవన్ తెగుతున్నాడా పని పడలేదు నేను 50 మెంబర్స్ వచ్చి ఓకే డన్ హలో ఇగో నేను గేమ్ ఆడతాను ఒక 10 నిమిషాలు నాకు ఫోన్ చేయకు నేనే గేమ్ అయిపోయినాక ఫోన్ చేస్తా అదే టోర్నమెంట్ ఉన్నాయని చెప్పినా ఎందుకు ఇగో నేను గేమ్ ఆడతా గేమ్ ఆడినాకనే ఫోన్ చేస్తా లేకపోతే లేకపోతే దెంగి లేకపోతే దెంగి పీకు రూమ్లో ఉన్నామన్నా గారా ఎందుకురా బస్సాలు అవుతున్నారు అరే ఒక స్లాట్ ఉన్నాడు రా మీవాడు ఒకడు ఇళ్ళకి ఉంటాడు ఒకడు అన్ను ఉంటాడు అని పిచ్చావు ఎట్లా అనిపిస్తున్నాం నాకు అర్థం కాదు అరే 20 టీంలు ఉన్నాయి 20 టీంలు మెయింటైన్ చేయాలంటే మినిమం ఉంటుంది 100 ఫోన్లు వస్తానే మాకు మీరు ఉంటే ఉండు లేకపోతే పోతే పోయారు అంత అవసరం లేదు అరే ఆడు డిపిఎస్ గారు మావాడేరా అరే నీకేం ప్రాబ్లం ఉన్నది రికార్డ్ చేస్తున్నాం కదా రికార్డ్ చేసినాక నమ్మకం లేకపోతే ఎట్లా రా అరే మేము అది హ్యాకర్ల గురించి ప్లస్ ఎవడైనా చీటింగ్ చేస్తే చూపిస్తాం మీకు గేమ్లో ఎవడైనా చీటింగ్ చేసాడు అని చెప్పేసి ఓకేనా అంతేగాని మీరు స్పెక్యులేట్ చేయడం అంటే కాదురా ఇద్దరైతే ఇప్పుడు ఏంది ప్రాబ్లం ఏంది మీకు నువ్వు ఒకనే చెప్తాను 100 ఇప్పుడు 20 టీంలలో నువ్వు ఒకనే అట్లా అంటాను 50 మెంబర్స్ వచ్చారు ఇంకొక సింగిల్ సింగిల్ తీసేద్దాం ఒక్క నిమిషం నేను చేసేస్తున్నా పీక్ తొందర వీడైతే కూడా నాకు తెలియదు అరే రూమ్ స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ కొడుతున్నా ఉన్నాడు ఉంటాడు పీకినాడు పీక్తా నాకు సంబంధం లేదు బరాబర్ ప్రస్తుతానికి అయితే అందరు ఉన్నారు స్టార్ట్ కొడుతున్నా స్టార్ట్ అరే ఆయన ఎక్కుతాడు ఇప్పుడు ఆడతారా పొద్దునే చేపలు పెట్టిండ్రా అయ్యా వాళ్ళు మరి 2 రోజులు ప్రాక్టీస్ చేస్తారు అయిపోయింది నాకు తెలివై నువ్వే స్టార్ట్ చేసినావు నాకు సంబంధం లేదు ఏం ఎక్స్పెక్టెడ్ చేసేసినాక వాళ్ళు ఫోన్ చేస్తే చెప్తాను ఆడతాడు మ్యాక్సిమం స్టార్టింగ్ స్క్వాడ్ కిల్ సంజు వాళ్ళు ఒక కిల్ చేశారు హలో అరే ఏమైంది మా స్కాల్ లేకుండా స్టార్ట్ చేసారు మేము స్టార్ట్ చేసినాం మీ స్క్వాడ్ ఉన్నది సంజు ఒక్కడే లేడు అరే చెప్పేది కానీ ఆగమన్నా మా ఫ్రెండ్ వస్తాడు ఆగమన్నా మీరు ఇప్పుడు ఎట్లా మేము ఎగ్జిట్ అవుతాం మా డబ్బులు మాకు ఇచ్చేది ఎగ్జిట్ అవుతారా అవుతాం మరి మా డబ్బులు మాకు ఇచ్చేది సరే గ్రానైట్లు వేసుకోండి మరి వేసుకుంటాం లేదు మా డబ్బులు అయితే మాకు పంపారు మరి ఇప్పుడు పేటిఎం చేస్తాం ఇలాగ వచ్చిందా మ్యాచ్ లాస్ట్ ఉంది ఆర్గనైజ్ మీరు ఫస్ట్ బొక్క పెట్టింది ఏమో తెలియదు కానీ ఫస్ట్ మేమే వచ్చిపోయాం గట్టిగా ఆడతారు వార్గన్ టీం లేదా వార్గన్ షాడో ఆడేవాళ్ళు గట్టిగా ఆడతారు వార్గన్ లేదు షాడో ఒకటి వార్గన్ వేములవాడ టీం ఫ్రెండ్ షాడో ఒకటి 11 ఒకటి సోయల్ టీం ఒకటి ఆడతాను మీకు తెలిసే కానీ మీకు తెలిసే జస్ట్ ఇంతమంది మంచిగా ఆడేది కానీ చచ్చిపోయారు బాబు సపోర్ట్ చేయాలంటే ఓకే యూనిక్ తెలిసే సోయల్ టీం కొట్టిందిరా అవునా కొట్టు లాస్ట్
ఆడు అల్లుడు కూడా లీకిందా? హలో అని చేస్తాడు. అందరూ ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఘాట్ హెడ్ షాట్ షాడో అయితే తాడు. వేరే హెడ్ షాట్ కొట్టిండు గిల్లీ చూడడానికి. షాడో తాడు. స్క్రీన్ షాట్ చేయి. మస్తు కొట్టాడు. అమ్మారా బిడ్డ కాలిన ఫ్రీ. ఏమనుకున్నాయో ఇదంతా. ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ అసలైన ఫోన్లు. టోర్నమెంట్ అంటే ఘోర. మీకు నెంబర్ ఫస్ట్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసినా నేను మాట్లాడతాను మీతో. నా దగ్గర ఒకటే నెంబర్ సేవ్ చేసుకున్నా, రెండు సేవ్ చేసుకోలే. మరి ఉన్న నెంబర్కి ఫోన్ చేసిన. అట్లా కాదు బ్రో ఇప్పుడు మీ సాయి నెంబర్ ఎలా తెలిసింది నీకు? అక్కడ ఆ పోస్టర్ చూసాను, పోస్టర్ పెట్టిల్లు కదా, ఆ పోస్టర్లో ఇంకో నెంబర్ గిట్టూరు ఉంటుంది. అదే దానికి వేసినా కలవలేదు. అవునా? అది కలుస్తుంది బ్రో. ఇంకో లేదు, కిట్టు 2 నెంబర్లు, పాత నెంబర్ కలవదు, ఇంకోటి కలుస్తుంది. అంటే కిట్టు నెంబర్ ఒకటి ఉంది కదా నా దగ్గర ఆల్రెడీ అని, ఇంకో నెంబర్ ఉన్నదని ఫోన్ చేశాను. నేను స్విచ్ ఆఫ్ ఏదో వచ్చింది, నాకు కూడా అంత ఐడియా లేదు. ఓకే సరేగా వాణి గారు నా పైసలు నాకు ఇచ్చి. సరే ఓకే బ్రో, డన్. కొట్టారా సార్? సరే ఏడు కొట్టేయాలరా అంటారు. మాట్లాడు, నువ్వు మాట్లాడు. మేము మాట్లాడితే ఎట్లుంటారు? రేపు నువ్వు చెప్పిన గవర్నమెంట్ గట్టిగా నాకు అట్లా. అదే నేను 3 రోజుల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాను. నేను ఏం చేయాలి? మీరు సడన్ గా అట్లా మాట్లాడుతున్నారు. ఇంత ప్రాక్టీస్ అరే మా తప్పైతే ఏం లేదు. కిట్టుని ఇప్పుడు ఏమో దుడ్డు చేసి కావచ్చు, కిట్టుతో మాట్లాడుకు. ఇప్పుడు మీ లైన్లోనే ఉన్నాడు కదా, మీరు ఉన్నప్పుడే మాట్లాడతలేడు ఆయన. నార్మల్గా టైంలో మాట్లాడతారని ఇట్లా అనుకుంటారు. అరే మాట్లాడరా గట్టిగా. అరే నీ బాధ ఏంటిదిరా? నువ్వు ఎందుకు అట్లా అన్నావు అప్పుడు?
జోక్ చేశారా? జోక్ ఏంటి? జోక్ చేయడానికి ఇదేమన్నా జబర్దస్తా జబర్దస్త్ కాబట్టి జోక్ లేకపోతే లేదా? పటాసా? నీ జోకులు అవుతున్నాయి మీకు ఇప్పుడు. నేను జోకులు ఎత్తలేను, నువ్వు జోక్ అన్న వాటి నేను అడుగుతాను. ఇదేమన్నా జబర్దస్తా జోక్ లేడానికి? అరే చెప్పు, ఆడతావా ఆడవా? నేను ఆడవద్దు ఎంగే పైసలు ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇప్పుడు నాకు డబల్ పేమెంట్ రిటర్న్ ఇచ్చేయాలి. ఆతురు పీకి వెళ్ళి పీక్కో, నేను నాకు సంబంధం లేదు. అరే ఎందుకు ఆడుతాడే? ఫోన్ కట్ చేసి అన్నాడు చేసాడే. ఇప్పటిదాకా చేసినంత ప్రాంక్ బేవలే. అరే పిచ్చి లాంటి జోకులారా మీరు, నాకు అర్థం కాదు అవలాగలారా. నేను నిజం అనుకున్నా అబ్బే. నిజం అనుకోలేను కానీ ఇప్పటిదాకా ప్రాంక్ చేసింది. ఆడేడు కిట్టిగాడు అవలాగాడు. ఉన్నాడు కిట్టిగాడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడంట. అరే మీరు ఇదే చాలా వద్దురా, నిజం అనుకున్నారా అవలాగలారా మీరు.